వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఈరోజు మా స్టైల్లో సింపుల్ అయిన మరమరాల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చేసుకొని పెట్టుకుంటే కనీసం 1 వీక్ 10 డేస్ ఈజీగా ఉంటుందండి నిల్వ. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఒక గుప్పెడు వరకు వేరుశనగపప్పు వేసుకోండి. వీటికి కొలతలు ఏమీ లేవండి. వాటిని మంచి రంగు వచ్చేదాకా దోరగా వేపుకోండి. పప్పుల్ని మాడనివ్వకండి. ఇప్పుడు దాంట్లోకి ఇంకొక గుప్పెడు తినే శనగపప్పు, అవేనండి పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని కూడా వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా దోరగా వేపుకోండి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇది ఆప్షనల్. దాని తర్వాత ఒక 4-5 ఉప్పు మిరపకాయలు వేసుకోండి. ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, కానీ ఇది కూడా ఆప్షనలేనండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. వీటన్నిటిని మంచి రంగు వచ్చేలాగా దోరగా వేపుకోండి. ఇప్పుడు ఆ తాలింపులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం మీ రుచి తగినట్టండి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. అన్నీ వేసుకొని ఒక్కసారి మొత్తం బాగా కలుపుకొని చివరిగా ఇప్పుడు మరమరాలు కూడా వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోండి. ఒక్కసారి అంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. మోస్ట్లీ ఇవన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటామండి. ఒక్కసారి ట్రై చేయండి మా స్టైల్లో.